సార్ ఇప్పుడు యూపీఎస్సీకి వీ హ్యావ్ మినిమం ఏజ్ అయితే ఉంది, మ్యాక్సిమం ఆఫ్టర్ దాట్ యూ కెనాట్ డూ. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం లైక్ వాట్ డూ యూ సజెస్ట్ ద ఐడియల్ ఏజ్, అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిదానికి ఫ్యామిలీ పేరెంట్స్ వీళ్ళ సపోర్ట్ చాలా అవసరం, కనపడేలాగా కనబడేలాగా కూడా అవసరం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు యూపీఎస్సీకి పేరెంట్స్ పాత్ర ఏంటి, లైక్ స్పౌస్ వాళ్ళు ఏ రకమైన పాత్ర పోషించగలరు? బేసికల్గానండి ఐడియల్ టైం అనేది ఎవరికి వారు వ్యారీ అవుతుంది. బట్ ఒకవేళ ఈ వీడియో వింటున్న సమయానికి ఒక పేరెంట్ లేదా ఒక ఫ్యామిలీకి సివిల్ సర్వీసెస్ పట్ల అవేర్నెస్ కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు కనుక 8th క్లాస్లో ఉంటే the ideal time is to start preparing for civil services is the 8th class అంటే 13 years. ఓకే, మనం ఇలా అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో అదే మార్కెట్ జిమ్మికు 13 సంవత్సరాల నుంచి నేర్పియాలా, ఇప్పటికే ఐఐటీలు జేఈఈలు చేసేసి నీట్ చేసేసి తర్వాత సిఏ లాంటివి కూడా చేసేసి మీరు కూడా వచ్చేసారు ఎడ్యుకేషన్లోకి, మీరు కూడా సర్వనాశనం చేస్తారా పిల్లల్ని ఇలాంటివి చెప్తారు. పిల్లల మీద ప్రెషర్ పెట్టకూడదేమో తప్ప వాళ్ళకి ఎన్ని రకాలైన ఆప్షన్ ఇవ్వాలో, ఎన్ని రకాలైన వర్క్స్ని వాళ్ళ భుజస్కంధాల మీద పెట్టాలో అన్నీ పెట్టాల్సిందేనండి. ఎక్స్పోజర్ ఇస్ వాడు ఆడుకోవాలి, ప్లే గ్రౌండ్లోనూ ఉండాలి, కానీ బుక్స్తో కూడా ఉండాలి. ఈ కోణంలో చూసినప్పుడు 8th క్లాస్ ఈజ్ ద ఐడియల్. ఎందుకు 8th క్లాస్ అన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ 9th క్లాస్ నుంచి వాళ్ళు ఏ స్ట్రీమ్ ఎంచుకోవాలో చెబుతారు. సైన్సెస్సా నాన్ సైన్సెస్సా. స్టేట్ సిలబస్ అయితే 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అని చెప్తారు. సో 8th క్లాస్ నుంచి ఒక స్టూడెంట్ కనుక సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ ఇస్తే అప్పుడు ఇందులో ఏమున్నాయి, అసలు ఇందులో ఉన్న సబ్జెక్టులు ఏమున్నాయండి? ఎకనామిక్స్ ఉంది, సివిక్స్ ఉంది, జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది. ఈ 4 కలిపి 8th, 9th, 10th క్లాస్లో సోషల్ స్టడీస్లో చదువుతారుగా. సైన్సెస్ ఉన్నాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఇవి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ పుస్తకాలు చదువుతారుగా. అలాగే మనకి ఎకనామిక్స్ లాంటివి అయిపోయిన తర్వాత, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ లాంటివి ఉన్నాయి. అది ఇక్కడ సిసాట్ అనే రూపంలో ఉంటుందండి మన సివిల్ సర్వీసెస్లో. అంటే సివిల్ సర్వీసెస్లో ఉన్న ప్రతిదీ మనము అక్కడ చదువుతున్నాం. అంటే 10th క్లాస్ వరకు చదువుతున్న ఏ సబ్జెక్టులు అయితే ఉన్నాయో ఆ సబ్జెక్టులనే మనం ఐఏఎస్లో చదువుతున్నాం. సో ఫౌండేషన్ పడుతుంది కదా. అందుకని 8th క్లాస్ మిస్ అయితే 9th, మిస్ అయితే 10th, మిస్ అయితే 11th, మిస్ అయితే 12th, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అది మిస్ అయితే డిగ్రీ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్. అది మిస్ అయితే డిగ్రీ అయిన తర్వాత చేసేది. అందుకని మీ పిల్లలు ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నారు అనే దాన్ని బట్టి 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్న 8th క్లాస్ నుంచి డిగ్రీ చదువుతున్న మీ పిల్లల్లో ఏ ఏజ్ గ్రూప్లో ఉంటే మీకు కనుక వాళ్ళని సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. దట్స్ ఆల్. ఇక రెండో పాయింట్ చెప్పాలి ఇక్కడ మీకు. ఏంటది అంటే, ఇప్పుడు ఒకవేళ మా అబ్బాయికి ఐఏఎస్ అవ్వాలని లేదు సార్ అన్నారు అనుకుందాం. సరే, ఈ ఓరియంటేషన్ ఇవ్వండి. రేపటి రోజున ఐఏఎస్ అవ్వాలి అనుకోవాలి లేదా అవ్వక్కర్లేదు అనుకోవాలనే దాని క్లారిటీకి ఇన్పుట్స్ ఉపయోగపడతాయి. ఈ నాలెడ్జ్ అయితే ఎక్కడికి పోదుగా, ఈ ఓరియంటేషన్ ఎక్కడికి పోదుగా, ఈ అప్రోచ్ ఎక్కడికి పోదుగా. ఇది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ చూద్దాం. సివిల్ సర్వీసెస్ అవ్వాలో ఏమవ్వాలో క్లారిటీ లేదనుకుందాం. ఈ క్లారిటీ లేని క్రమంలో అవ్వాలో లేదో డౌట్ అనుకుందాం. అప్పుడు మీరు ముందైతే జర్నీ చేయండి. ఏ కారణం చేతనైనా ఒక 1 year అయ్యేసరికి మీకు అర్థమవుతుంది ఇది నాది కాదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, దెన్ కట్ ఇట్. దానికి మీరు డిగ్రీ అయిన తర్వాత అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏం చెయ్యాలి అనే కన్ఫ్యూషన్లోనే 2 ఏళ్ళు పోగొట్టుకోవడం కన్నా గ్రాడ్యుయేషన్ అయ్యే సమయానికి అట్లీస్ట్ ఎలిమినేషన్లో నా వల్ల అయితే సివిల్ సర్వీస్ అవ్వదండి. సేవ్ టైం, అది ఇంకొక ముందే ప్రాసెస్ స్టార్ట్ అయినందుకు. ఎగ్జాక్ట్.
సో అవ్వాలి అని అనుకున్నాం అనుకో, మా అబ్బాయిని ఇవాళ కదా మా అమ్మాయిని ఇవాళ కదా రేపైనా ఏ చేయాలనుకున్నాం అనుకో, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయి. వెళ్ళాలనే డెస్టినేషన్ తెలిసిన తర్వాత ఎప్పటి నుంచి ప్రయాణం ప్రారంభించు. కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడు అసలు క్లారిటీ కోసం ట్రై చేయి. ఇంకోటి ఏదో అవ్వాలనుకున్నావా అయితే ఇది ముందు తెలుసుకో, ఇదైతే వద్దనుకో. ఎలా చూసుకున్నా సివిల్ సర్వీసెస్ని 8th క్లాస్ నుంచో ఆర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నుంచో చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా సివిల్ సర్వీసెస్ పాత్ర ప్రిపరేషన్లో ఒక స్టూడెంట్కి చాలా ఎక్కువ. అవును. 8th క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కైనా, డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కైనా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ. అవును. ప్రెషర్ పెట్టద్దండి. మీరు అవ్వాలనుకున్న ఐఏఎస్ అవ్వలేకపోతే పిల్లల మీద రుద్దకండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళని చేయాలనుకుంటే ఓకే, కానీ మీరు అవ్వలేదు కాబట్టి చేయాలనుకుంటే మనం ప్రెషర్, డెఫినెట్గా ప్రెషర్. వాళ్ళకి సివిల్ సర్వీసెస్ అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ వాడు సూట్ అవుతారులే తెలుసుకోండి. ఓకే. వాడు సూట్ కాకపోతే వద్దు. కానీ ఎలా తెలుస్తుంది సార్? హౌ కెన్ దే సూట్ కావడం అనేది తెలుస్తుందండి. ఎలా Whether they are తెలుస్తుంది capable or not. అన్నప్పుడు చాలా సింపుల్గా చెప్తాను. ఒక స్టూడెంట్కి హార్డ్ వర్క్ నేచర్ ఉందనుకోండి, ఒక స్టూడెంట్ స్టూడియస్ అనుకోండి, ఒక స్టూడెంట్ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అనుకోండి, ఒక స్టూడెంట్ యావరేజ్గానైనా కానీ కాస్త సబ్జెక్ట్స్ వాటి పట్ల యావరేజ్ ఐక్యూ ఉన్నవాడు అనుకోండి, ఇవన్నీ ఇండైరెక్ట్గా సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్ సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడేవి కదా. ట్రూ. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతాడట, ఒక పట్టుదలతో చదువుతాడట, టైం వేస్ట్ చేసుకోడట, సోషల్ మీడియా వాడట, ఫ్రెండ్స్ తక్కువట, స్టూడియస్ పుస్తకాలతోటి ఉంటాడట, డిసిప్లైన్ పొద్దునే లేస్తాడట, ఆల్ దీస్ థింగ్స్. సో వీ క్యాన్ గెస్ అండ్ యా. ఈవెన్ ప్రత్యేక దాని మీద ఒక వీడియో చేద్దామండి విజయ్ గారు. నేను ఒక 20 ప్రశ్నలు తయారు చేశానండి. ఓకే. ఒక స్టూడెంట్కి ఆ 20 ప్రశ్నలు ఇస్తే ఓకే. ఐఏఎస్ అవుతాడే చెప్పచ్చు మనం, ఎస్ఆర్ నో పెట్టడాన్ని బట్టి. సింపుల్, ఎస్ ఆర్ నో, అంతే. అది అవైతే తెలిసిపోతాయి, ఆ బేసిక్ దాన్ని బట్టే. ఓకే. చెప్పచ్చు ఓకే. ఒక స్టూడెంట్గా. ఓకే. అందులో పేరెంట్ స్టూడెంట్ని, తమ పిల్లల్ని, కొడుకు కానీ కూతురిని కానీ, దే షుడ్ అబ్జర్వ్ ఎస్. వాడు అవుతారా లేదా అనేది. ఇది బేసిక్ పాయింట్ అండి. తరువాత వచ్చేసి పిల్లలకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఇందులో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలి. ఓకే. రాకపోయినా, ర్యాంక్ రాకపోయినా పర్వాలేదని చెప్పాలండి. దట్స్ నేను మా పిల్లలకి, ఎనీ స్టూడెంట్కి అండి, ఎగ్జామ్ రాయడానికి ముందు కనుక టెన్షన్ పడితే నేను ఏమంటానంటే ఎగ్జామ్ అనేది జీవితం కన్నా చిన్నదంటాను నేను. అంతే. టెన్షన్ పడ్డం అనేది నీ హార్మోన్కి సంబంధించింది. టెన్షన్ తగ్గించడానికి నువ్వేం చేయాలో చేయి. ఎగ్జామ్ టెన్షన్ నువ్వు పడుతున్నావు అంటే ఎగ్జామినేషన్ ముందు రోజు అది నీ పాత్ర తప్పేం కాదు, తప్పదు అది. బట్ ఎగ్జామ్ రాయి, బాగా ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు. అంతే. సరే కాదు, సివిల్ సర్వీసెస్లో అటెంప్ట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకో అంతే. యా యా, అంతే. ఇంకొంచెం ష్యూర్ ఉండాలి. ఎగ్జామ్ అనేది జీవితం కన్నా పెద్దది కాదండి. మదర్ తెరీసా నాకు తెలిసి ఐఏఎస్ ఎగ్జామ్ రాయలేదండి. నరేంద్ర మోడీ ఏమి. కాబట్టి జీవితం కన్నా గొప్పది కాదు, కానీ నువ్వు అది ఎంచుకున్నావు కాబట్టి నీకు జీవితం కావాలి. అవును. దట్ ఈస్ ద డిఫరెన్స్. చాలా ఉంది. అందులో ర్యాంక్ రావద్దు, నష్టం లేదు అని పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వగలగాలి, మోరల్ సపోర్ట్ ఇవ్వగలగాలి. నేను మాట్లాడుతూ డిసిప్లిన్ స్టూడెంట్కి అండి. వాడు ఇండిసిప్లిన్డ్గా ఉండి ఆ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండి, వాడేమో పొద్దున్నేమో స్మోకింగ్, ఈవినింగ్ ఏమో డ్రింకింగ్, ఖచ్చితంగా వీకెండ్ ఏమో పార్టీయింగ్, ఇద్దరేమో గర్ల్ ఫ్రెండ్లు, ముగ్గురు బాయ్ ఫ్రెండ్లు. ఈ బ్యాచ్ గురించి మాట్లాడలేదు. ఈజ్ ఎ సిన్సియర్ స్టూడెంట్, ఏ స్టూడియస్ స్టూడెంట్, ఏ డిసిప్లినరీ స్టూడెంట్, ఈవెన్ దో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ హిజ్ నేచర్ ఆఫ్ ద పర్సనాలిటీ, దెన్ వీ షుడ్ సపోర్ట్ హిమ్ ఆర్ హెర్. అది అంటున్నాను నేను. యా. మరి అందులో సేమ్ అప్లైస్ ఫర్ ద స్పౌజ్. జీవిత భాగస్వామి తన యొక్క భర్త కానీ భార్య కానీ ప్రిపేర్ అవుతుంటే సపోర్ట్ చేయాలి. ఇక్కడ నేనేమంటానంటానంటే మోరల్ సపోర్ట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇవాళ రేపు టెక్నికల్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. బుక్స్ చాలా ఉంటాయి, ఏ బుక్స్ చదవాలి ఏ బుక్స్ చదవకూడదు లాంటి వాటిలో నోట్స్లు తయారు చేసుకోవాలంటే కొన్ని అవసరమైతే స్పౌజ్ తయారు చేసి ఇవ్వడం,
అదే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అని పాట పాడుకుంటూ హాయిగా ప్రిపేర్ అవ్వడం. ఎగ్జామ్ అయిన తర్వాత పాస్ అయిన తర్వాత భర్త ఐఏఎస్ అయితే భార్యకి, భార్య ఐపీఎస్ అయితే భర్తకే కదండి అడ్వాంటేజ్. సో అందుకని భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, బ్రదర్ సిస్టర్స్, సిబ్లింగ్స్, కజిన్స్ అందరూ సపోర్ట్ చేస్తే మంచిది. కానీ నేను ఒక చిన్న రహస్యం చెప్తాను ఇక్కడ, నువ్వు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవరికి చెప్పకు. ఓకే. అమ్మకి నాన్నకి చెప్తావు, సిబ్లింగ్ చెప్పు, ఊరంతా చెప్పకు, టమ్ కేక్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? నజర్ నా లగ్ జాయ్, దృష్టి తగలకూడదా? ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఈ జనాలు ఎప్పుడునండి, జనాలు ఎప్పుడు కూడా మనసులో ఉన్నట్టుగా బయటకు ఉండరండి. 101%. నువ్వు ఐఏఎస్ అవ్వాలి లేదా మీ అమ్మాయినో మీ అబ్బాయినో ఐఏఎస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు అన్న ఎక్స్ప్రెషన్ లోపల కాదు. అవును. ఏంటి అయిపోతాడా ఏంటి కొంపదీసి, అయిపోతాడా ఏంటి కొంపదీసి, అయినప్పుడు చూసుకుందాంలే, ఈడు బతుకు ఐఏఎస్ ఇన్నర్ వాయిస్ అని ఎప్పుడైతే జనాలు అంటారో ఆ ప్రెషర్ ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఒక నెగటివ్ వైబ్, అంతే. నెగిటివ్ వైబ్, సింపుల్. దాన్ని దిష్టి అన్నారు. అంతే. మన వాళ్ళు దిష్టి అని ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు నెగటివ్ వైబ్, ఆ వైబ్, నెగిటివ్ వైబ్. సార్ ఆ నెగిటివ్ వైబ్ని నువ్వు అనవసరంగా ఎందుకు షీల్డ్ చేసుకోవాలి? అంతే. చెప్పి షీల్డ్ కన్నా బెస్ట్ ఏంటి? చెప్పకుండా ఉండడం. అంతే. అందుని ఎవరికీ చెప్పొద్దంట అన్నమాట నేను.